గుడ్ మార్నింగ్. ఈరోజు విశ్రాంతి దినం గురించి మనం చెప్పుకోవడానికి వచ్చామండి. మన విశ్రాంతి దినాన్ని మనోహరమైనదని, ప్రతిష్ఠితమైనదని మన ఊరకుండిన ఎడల మనం ఏం చేయాలంటే వ్యాపారం చేయకూడదు, లోకవార్తలు చెప్పుకోకూడదు, మనకిష్టమైన పనులు చేయకూడదు. అది దేవునికి ప్రతిష్ఠితమైన దినమని, ఘనమైనదని మనం ఆచరించినప్పుడు మనం యొక్క ఆ దినము అంటే విశ్రాంతి దినం అంటే శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి శనివారం సాయంత్రం 6 గంటలు. మన కొత్త నిబంధన విశ్వాసులు ఏమనుకుంటారంటే విశ్రాంతి దినం లేదు, ఏం లేదు, మనం ఏం పాటించక్కర్లేదు అనుకుంటారు. కానీ ప్రతి మనిషికి కూడా విశ్రాంతి అవసరమే కదా. 6 దినాలు మనం కష్టపడతాం, 7వ దినం మనం విశ్రాంతిగా ప్రభుతో గడపడం అనేది చాలా అద్భుతమైన విషయం, చాలా ఆశీర్వాదకరమైన విషయం. ఇది మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు అర్థమవుతుంది. మీకు అర్థమైందండి? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఘనమైనదని, ఇది ప్రభువు దినమని, ఇది ప్రతిష్ఠితమైన దినమని ప్రభువుతోనే ఆ దినం గడపాలి. మన సొంత పనులన్నీ కట్టబెట్టాలి, లోక వార్తలు చెప్పుకోకూడదు. అప్పుడు మనకి వచ్చిన బెనిఫిట్స్ ఏంటంటే అంటే ఈ యొక్క దినం అనేది ఘనమైనది. ఇది ప్రభు దినం, ప్రభు కోసమే దినం. ఇది ప్రభు ఏర్పాటు చేసుకునే దినం, ప్రభు కోసం ఏర్పాటు చేసుకునే దినం. అంటే ఎట్ ద సేమ్ టైం మనకి విశ్రాంతి ఉంటుంది. ఆ రోజు మనం అన్ని పనులు పెట్టి దేవుణ్ణి మనం ఇంకా డీప్గా మనం అర్థం చేసుకోవడానికి, దైవ ప్రణాళిక మన బ్రతుకుల్లో ఇంకా డీప్గా అర్థం చేసుకోవడానికి ఆ రోజు ప్రభుతోనే మమేకమై ఉండడం అనేది. అంటే మిగతా సమయాల్లో మనం ఉండమా అంటే ఉంటాం, చనిపోయిన వరకు ఉంటాం, అది వేరు. ఆ రోజంతా మన పనులు చేసుకుంటాం, మనం అన్నీ చేసుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వం అలా కాకుండా ప్రభుతోనే, ప్రభు ముఖ దర్శనాన్ని చేస్తూ ప్రభు ఏం చెప్తారు నువ్వేం చేయాలా, ఇలాగ ప్రభుతోని ఒక సత్సంబంధాన్ని, ఒక మంచి బంధాన్ని కొనసాగించుకున్నప్పుడు ఆ యొక్క విశ్రాంతి దినం అనేది మనం అంత అపురూపంగా చూసుకున్నప్పుడు, అంత మనోహరమైనదిగా మనం ఎంచుకున్నప్పుడు, అంత గొప్పగా మనం తీసుకున్నప్పుడు, మన సమయం అంతా కూడా ప్రభుతో వెచ్చిస్తున్నప్పుడు ప్రభువు కూడా ఎంత ఆనందిస్తారు. ఎందుకు అంత సహవాసం చేసిన ఎడల మనకి సమాధానం. అంతేకాదు ఆ రోజు మన బాడీ అనేది ఎనర్జీ తీసుకుని, అంటే ఆ పనులన్నీ కట్టబెట్టుకుంటాము, ఇష్టమైన మాటలవి పక్కన పెట్టుకుంటాము, అంతా ఇష్టమైన పనులన్నీ పక్కన పెడతాం, అన్నీ పక్కన పెట్టి ఇంకా అలాగా ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో మీరు చూసుకోండి. మీ ఎక్స్పీరియన్స్లో తీసుకున్నప్పుడు అది ఎంత ఆశ్చర్యంగా అద్భుతంగా మీకు అనిపిస్తుందో అప్పుడు మీరు అర్థం చేసుకోండి. మీకు అర్థమైందా? అప్పుడు మనకి బెనిఫిట్స్ ఉండకుండా ఉండవు. మనం ప్రభువునందు ఆనందిస్తాం, ఇంకా పునరుజ్జీవాన్ని పొందుకుంటాం. ఆ నెక్స్ట్ వీక్ కావాల్సిన సామర్థ్యాన్ని అంతా ఈరోజు మనం క్రోడీకరించుకుంటాం. మరి ఆరాధన దినం కొరకు మనం సిద్ధపడతాం. రేపు ఆరాధన దినం కదా, మనం పూర్ణాత్మతో ఈరోజు ఫుల్ రష్లో ఉన్నాం అనుకోండి, రేపు దేవుడి పని ఏదైనా యాక్టివ్గా చేయగలుగుతాం. పూర్ణాత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో మనం దేవుడిని మనం ఆరాధించగలుగుతాం. మీకు అర్థమైంది? ఈ దినం ప్రభుతోని ఉండాలి, ప్రభు వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థించుకోవాలి, స్తుతించుకోవాలి, మౌనంగా కనిపెట్టుకోవాలి. మన ఇష్టమే. ఇంకా ఈరోజు ఇంకా ప్రభుని ధ్యానిస్తూ ఇంకా ప్రభుతో కొనసాగాలంటే పరిశుద్ధాత్ముడితో లీనమైపోయి ఉండాలా. అర్థమైంది మీకు? త్రియేకుడితమైన దేవుని యొక్క సన్నిధిని మనం కోరుకోవాలి. ఆయన మహిమ చేత నింపబడాలి, ఆయన శక్తి చేత నింపబడాలి, ఆయన పునరుద్ధరణ శక్తి చేత నింపబడాలా. మీకు అర్థమైందా? అంటే ఇంక ఈరోజు ఇంకా ఏది ఇంకా బయట ఇంకా లోకంతో నిమిత్తం లేదు, మీ పనులతో నిమిత్తం, ఫ్యామిలీతో నిమిత్తం. దాని అర్థం ఏంటంటే భోజనం పెడతారులేండి, భోజనం అది వండుకోవాలి కదా, అది కాదులేండి. కానీ ఇంకా ఇవన్నీ ఇష్టమైన పనులన్నీ ఇంకా పక్కన పెట్టేస్తారు. ఇంకా ఆ పిల్లలే కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంకా సొంత బంధువులు కావచ్చు, ఇంకా రక్త ఏదైనా సరే, చుట్టరికం కావచ్చు, బంధురికం కావచ్చు, స్నేహరికం కావచ్చు, అన్నీ పక్కన పెట్టి ప్రభువే సమస్తమని ఈరోజు ప్రతిష్ఠించుకొని నువ్వు ఉంటే కనుక ఇది ఘనమైనదని, ఇది ప్రతిష్ఠితమైనదని, మనోహరమైనదని నువ్వు విశ్వసించి నువ్వు నమ్మి అటు రీతిగా నువ్వు నడిచినప్పుడు ఏమవుతుందంటే యాకోబు యొక్క స్వాస్యం అనేది నువ్వు కూడా అనిపిస్తావు. యాకోబుకి ఎలాంటి వాగ్దానాలు ఉన్నాయి, ఎలాంటి ఆశీర్వాదాలు ఉన్నాయి, యాకోబు ఎట్లాంటి ఆశీర్వాదాలు తీసుకున్నారు, ఆ స్వాస్యం మనం అనుభవించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఉన్నత స్థలముల మీద ఆయన్ని నెక్కిస్తారు, దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కింపబడతావు. తర్వాత ప్రభువునందును ఆనందించగలుగుతావు. నీకు అది మేలుని తీసుకొని వస్తుంది. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమాధానం కలుగుతుంది. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సమస్తం బయలుపరచబడుతుంది. మీకు అర్థమైందా? అంటే మర్మములు బయలుపరిచేటువంటి ఆత్మదేవుడుతో అలాగా మనం ఆయన లీడింగ్లో, ఆయన గైడెన్స్లో మనం అలా కొనసాగిస్తున్నప్పుడు చాలా కొత్త విషయాలు మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక విశ్రాంతి దినం విశ్రాంతి తీసుకుంటాం, విశ్రాంతిలో మన బాడీ ఉంటుంది. అంటే నెక్స్ట్ వీక్ కావాల్సినటువంటి ఆ యొక్క పునరుజ్జీవాన్ని మనం తిరిగి పొందుకోగలుస్తాం. మీకు అర్థమైందా?
మీరు అనుభవంలో తీసుకోండి. ఎంత అద్భుతంగా ఆశ్చర్యంగా ఆశీర్వాదకరంగా ఉంటుందో మీకే అర్థమవుతుంది. మీకు అర్థమైంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.